హాయ్ హలో నమస్తే. ఈ వీడియో టాపిక్ వచ్చేసి రైటింగ్ స్కిల్స్ ఫర్ ప్రీ నర్సరీ. ఈ వీడియోలో నేను మీతో కొన్ని టెక్నిక్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ టెక్నిక్ హెల్ప్తో మీరు 2 to 3 ఏజ్ గ్రూప్ పిల్లలకి ఈజీగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని రాయించుకోగలుగుతారు. ఈ కంప్లీట్ వీడియోని 2 పార్ట్స్ కింద చేయడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ రైటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్ట్రోక్స్ నేర్పించేస్తారండి, అన్ని స్ట్రోక్స్. ఆ తర్వాత A to Z సీక్వెన్స్లోకి వెళ్ళిపోతారు. బట్ నేను అలా చేయట్లేదు. నేను ఫస్ట్ కొన్ని స్ట్రోక్స్ తీసుకుంటున్నాను. ఆ స్ట్రోక్స్ బేస్ చేసుకుని ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ నేర్పించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి నేర్పించవలసింది స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్. స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చినంత వరకు ఇదే ప్రాక్టీస్ చేయించాలి. ఇట్ మే టేక్స్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్, బట్ మనం దీని మీద స్ట్రెస్ ఇవ్వాలి. ఎందుకంటే దీని మీద బేస్ చేసుకొని మనకి కొన్ని లెటర్స్ ఉంటాయి, అది వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత మనం వాళ్ళకి ఫస్ట్ లెటర్ ఈని ఇంట్రడ్యూస్ చేద్దాం. One standing line with 3 sleeping lines make E. Then comes F. One standing line with 2 sleeping lines makes F. And the next one, 2 standing lines with 1 sleeping line makes H. Then comes letter I. For I, one standing line with 2 sleeping line makes I. One standing line with 1 sleeping line makes L. And then one sleeping line with 1 standing line makes T. స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ బేస్ చేసుకొని వచ్చిన లెటర్స్ని చూసారు కదండి. ఇవి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం నేర్పించవలసింది లెఫ్ట్ స్లాంటింగ్ అండ్ రైట్ స్లాంటింగ్. ఇది పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఉన్న లెటర్స్ని చూద్దాం. 2 slanting lines and 1 sleeping line makes A. One standing line with 2 slanting lines makes K. And 2 slanting lines together makes letter V. Next comes letter M. For writing M, let's take 1 standing line, 1 right slant, then 1 left slant, and again 1 standing line. This makes M. Next comes letter N. For this, let's take 1 standing line, 1 right slant, again a standing line. It makes N. Next comes letter W. దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు W అంటాము, బట్ పిల్లలకి రాయించడం నేర్పించేటప్పుడు ఆల్రెడీ లెటర్ V ఇంట్రడ్యూస్ అయిపోయింది కాబట్టి 2 times V కనెక్ట్ చేసి రాయించడం అనేది ప్రాక్టీస్ చేయించుకోవచ్చు. V again V. It makes W. Next, letter X. 2 slanting lines makes X. Then for letter Y, వాళ్ళకి మనం స్మాల్ సైజ్లో V రాయించి with 1 standing line makes Y అని చెప్పుకోవచ్చండి. Small V with 1 standing line makes Y. And next comes last Z. 1 sleeping line, 1 cross line, again 1 sleeping line makes a Z. Thank you for watching this video. మీ ఫీడ్బ్యాక్స్ని నాకు కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయవచ్చు. అండ్ రిమైనింగ్ లెటర్స్ కోసం పార్ట్ 2 చూడండి. సో కీప్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.